నువ్వెళ్ళి బాలేని తీసుకురావచ్చుగా. నేనే ఎందుకు వెళ్ళాలి? కొంపలో ఇంకెవరూ లేరా? ఎవరి చెల్లెలైనా నువ్వు ప్రేమిస్తున్నావు అనుకో, ఆ నిన్ను కొడితే నువ్వేం చేస్తా? ఎక్కడున్నావు? మాట్లాడవేంటి? ఏదో ఏదో అవుతున్నది, గుండెల్లో గుబులు పుడుతున్నది, కొత్తగా మతే చెడుతున్నది, వలపు తలుపు తడుతున్నది. నా వయసు తోటి నా మనసు పోటి పడుతోంది, ఎలా ఆపేది? కనుల ముందున్న తన కోసం కలలు వెతికేను ప్రతి నిమిషం, ఎదురు పడుతున్న ఎద కోసం కబురు పెడుతుంది మధుమాసం. పొరపాటు పడక తన దారి నడక తడబాటు పేరు ప్రేమేగా. స్వాతి చిరుకులు ఇక ఏ నంబర్ నుంచి ఎత్తదు. బాయ్ ఫ్రెండ్ అన్నమాట. అర్థమైంది. ఇండియా నుంచి ఒంటరితనంతో కలిసి వచ్చింది. ఇక్కడ దాన్ని వదిలేసి నీతో కమిట్ అయిందనమాట. బాగున్నావు, బాగా చూసుకో. ఇప్పుడు దానికి అన్నింటికన్నా అవసరం ప్రేమే. ఎక్కడికి? దగ్గరలో సముద్రం ఎక్కడుంది? ఎందుకు? దూకడానికి కాదు, అది అక్కడే ఉంది. ఫోన్లో సౌండ్ వినపడలా? ట్యూబ్ లైట్. సూపర్ గా ఉంది కదా, బాగుంది కదా అని దిగితే అంతే. ప్రేమ కూడా. మీరా? నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఇక్కడుంటే నేనెందుకు అక్కడ? అందుకే వచ్చేసా. రియల్లీ? యా. ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు? వాళ్ళు బాగానే ఉన్నారు. నేను పుట్టకుండా ఉండుంటే ఇంకా బాగుండేవాళ్ళు. పోయి నన్ను కన్నారు. ఏమైంది? ఏముంది, సంబంధాలు చూస్తున్నారు. వద్దన్నాను, వినలేదు, వదిలేసొచ్చాను. ఎవరిని? అందర్నీ. వాళ్ళ ఇష్టానికి మనం ఇక్కడ బతుకుతాం. లీవ్ యార్. అంటే నువ్వు మారలేదన్నమాట. పెళ్లి అనేది ఒక అవసరమే. ఎవరికి? వై?
వాడెవడో పుణ్యకాలంలో ఈ పద్ధతి కనిపెట్టాడు కాబట్టి ఫాలో అవుతున్నాం. లేకపోతే ఆ పక్షులు చూడు, పెళ్లి కాలేదు కాబట్టి ఎగురుతున్నాయి. పెళ్ళైతే ఆ తాళి బరువుకి కదల్లేక ఏ మూలో పడుండే. అయినా వాడెవడో కోన్కిస్క గొట్టంగాడొచ్చి మన్నెత్తి మీద కూర్చోవడం ఏంటే? మై ఫుట్. మళ్ళీ పెళ్ళంటే నిన్ను కూడా వదిలేస్తా. సర్లే, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? ఇక్కడ ఏదో జాబ్ చూసుకుంటా. తొక్క నీకు దొరికింది, నాకు దొరకదా ఏంటి? తొక్క. సరే పద, ఫ్లాట్కి వెళ్దాం. నేను ఇక్కడున్నానని ఎలా తెలిసింది? ల్యాబ్కి వెళ్ళాను. నీ బాయ్ ఫ్రెండ్తో గొడవైందా? పానీనా? కనిపెట్టానులే, కుర్రాడు కత్తిలో ఉన్నాడు. వాడికి కూడా ప్రేమ కొత్త అనుకుంటా, కనపడుతున్నాడు. నా ముందే ఫోన్ చేశాడు. నువ్వు ఇక్కడ ఉన్నావని సముద్రం చెప్పింది. మీ డాడీ కనిపించాడే. నీ గురించి తెగ బాధపడిపోయాడు. నేను ఇక్కడ ఉన్నానని చెప్పావా? నేనెందుకు చెప్తాను? నాకు తెలీదా ఏంటి? హే, ఫీల్ అవుతున్నావా? లీవ్ యార్. ఎరా బాలిగా, నీళ్ళు ఎత్తుపోయావట కదా, ఏడు చేద్దాం అనుకున్నావురా? బాగా పెళ్లి జరిగింది. ఏడు మొహానికి పెళ్లి కూడానా? యారా బాలుగా, 50కి 500 నోటికి తేడా తెలియని ఎదవ్వి నీది ఒక బతుకట్రా. ఏడు మొహానికి పెళ్లి కావాల్సి వచ్చిందటక్క. ఇట్టండి బతుకు బతికే బదులు సావచ్చుగా. బాలయ్య, డబ్బులు కావాలి. ఎందుకురా? డబ్బెందుకు? ఖర్చు పెట్టుకోవడానికి. ఇందా, తీసుకో. నాకు మీ ముష్టే వద్దు, చాలా డబ్బులు కావాలి. ఎంతరా? 1000 రూపాయలు కావాలి. 1000? ఏం చేసుకుంటావురా? నీకు అనవసరం. నా డబ్బు నేను అడుగుతున్నాను.
ఎవరన్నా కూలి పని చేస్తే ఎవరా? నేను చేశా. చిన్నప్పటి నుంచి ఇంట్లో గొడ్డు చాకరీ చేశా. లెక్కలైతే చాలా ఇవ్వాల్సి వస్తుంది. ముందు ఇవ్వండి, తర్వాత చూసుకుందాం. ఒరే బాలయ్య, నువ్వెంత తీసుకెళ్తే మాత్రం ఎవరు కాదంటారా? కూలాడు అంటావేంట్రా? నువ్వు నా తమ్ముడువిరా. ఛ! నీ తమ్ముడా? ఆ రచ్చబండ దగ్గర చచ్చిపోయాడు. నేను బాలయ్యని అంతే. అది కాదు నాన్న. సావిత్రి, నేను వెళ్తున్నా. నా కోసం అంటే నీకోసమే. నువ్వు బాగుండాలి. దానికి నేను ఎక్కడుండాలో అక్కడే ఉంటా. తీసుకోరా. ఎక్కడికి రా? ఎతకడానికి. ఏమెతకాలి? అదే కొంచెం మంచి మర్యాద. అవి ఇంట్లో లేవు. నువ్వన్నా నేను బాగా చూసుకో. బాబాయ్, ప్రేమ పేరు ఆడది, ప్రశ్న పేరు ఆడది, పుడమిలోన ప్రశ్నలేని ప్రేమయాడది. కలత పేరు ఆడది, కాంక్ష పేరు ఆడది, ఎవరికైనా కాంక్షలేని కలతయాడది. ఇరు కన్నుల యమునా గంగా కలిసే మది కడలి తరంగా, కలమేఘమాల కరగంగా, కడగళ్ళ వాన కొరవంగా, మ్యగలే కదలై కన్నీట నింగినేల కలవంగా. స్వాతి చినుకులు స్వాతి చినుకులు
ఫ్రెష్ అప్ అవుతావా? పేరెంట్స్ని వదిలేసినప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాను. జాబ్ కూడా దొరికితే రిలాక్స్ అవుతాను. దొరుకుతుందిలే, టెన్షన్ ఎందుకు? టెన్షనా? బిందాస్ లీవ్ యార్. కాఫీ ఇస్తావా? ఉప్స్, సారీ, 1 minute. మైట్, నా బాయ్ ఫ్రెండ్ మాన్స్ కి పేరెంట్స్ కి గొడుగైంది. మా మ్యారేజ్ మ్యాటర్ లో ఏదో ప్రాబ్లం వచ్చింది. నన్ను వాళ్ళూరు తోసుకెళ్తున్నాడు. నీకు ఫోన్ చేస్తే వైన్ కాలువ గుండా పోయింది. సో నేను వెళ్తున్నాను. చచ్చేటప్పుడు ఫోన్ చేస్తాను. బాయ్. ఇదేంటే ఏదో గొడుగైంది, వైన్ కాలువ గుండా పోయింది, చచ్చేటప్పుడు ఫోన్ చేస్తానంటుందేంటి? కాదులే, దాని భాష అంతే. గొడుగైంది అంటే గొడవైంది అని, వైన్ కాలవకుండా పోయింది అంటే లైన్ కలవకుండా పోయింది అని. వచ్చేటప్పుడు అనబోయి చచ్చేటప్పుడు అంటుంది. అవునా? అంటే తోసుకెళ్తున్నాడంటే తీసుకెళ్తున్నాడనా? ఎగ్జాక్ట్లీ. ఓ షిట్. దాని నంబర్ ఉందా? Hi, Pani. Hi. Pani, are you okay? Okay. No, not okay. Something happened. Any problem? No problem. No. Something problem. You feel very sad. Tell me, Pani. I'm your friend. ఫ్రెండు లేదు, గుండు లేదు, దుబ్బై రద్దేబ్యం. వా ఫోన్ ఎత్తట్లేదురా. నువ్వు వెళ్ళి ఎత్తమని చెప్పు. చెత్తనాయాల. What? Chetinella. What do you mean by Chetinella? I mean, you're a great friend to me. Thank you. దుబ్బై. Go. మైక్, ఎన్నిసార్లు ఫోన్ చేశాను? అసలేమైంది నీకు? మైత్, మైత్, వాట్స్ రాంగ్ విత్ యూ? నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? తెలియాల్సిన అవసరం లేదు. నేనేమన్నా తప్పు చేశానా? నేను చేశాను. ఏంటి? నేను చేసిన తప్పు నీకెందుకు చెప్పాలి? ఇండియా నుంచి నీ ఫ్రెండ్ ఎవరో వచ్చింది. వచ్చింది? ఎవరు? ఫ్రెండ్ అని నువ్వే చెప్పావు కదా. ఆ సమాధానం ఏంటి? ఇంకెలా చెప్పాలి? నాకు తెలిసింది ఇంతే. నీకేదో అయింది. అయింది. ఇంతకంటే ఏం కాకూడదనే బాధ. బయటికెళ్ళి మాట్లాడుకుందాం రా. నేను రాను, నాకు పనుంది. పని మీదే రమ్మంటున్నాను. నీ టీం లీడర్గా చెప్తున్నాను. అబ్బా, నా ప్రాణానికి దొరికాడు ఈ టీం లీడరు. పదా.
నిన్ను ప్రాజెక్ట్ వర్క్ అంటే కొడతారా? పీక పిసికేస్తాను. పిస్కై, ఓ పనైపోతుంది. అసలేమైందా నీకు? ఆ? నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా బాగుండేది. అప్పటిదాకా బానే ఉన్నాను, ఒప్పుకున్నావు, మెంట్లోనైపోయాను. అసలు నువ్వు నాకు ప్రపోజ్ చేయకపోతే బాగుండేది. అప్పటిదాకా బానే ఉన్నాను, చేసావు, మెంటల్ దాన్ని అయిపోయాను. ఇప్పుడు ఆ మెంటల్ తగ్గిందా? ఎందుకు మాట్లాడలేదు? ఇంకా తగ్గలేదు, తగ్గించుకుందామని. ఎందుకు తగ్గించుకోవాలి? మెంటల్ కాబట్టి. మైత్ మెంటల్గా మాట్లాడుకో. నేనేం తప్పు చేశానో నాకు తెలియాలి కదా. అయ్యో, మీరెందుకు తప్పు చేస్తారు సార్? మీరు మిస్టర్ పర్ఫెక్ట్ లో ప్రభాస్, నేను కాజల్ని కాదు కదా, కార్టూన్ని. విషయం చెప్పకుండా విసిగిస్తావేంటే? ఏంటి చెప్పేది? నువ్వు మంచోడివి కాదు. ఒక ఆడది ప్రేమించడానికి కావలసిన మినిమం నీడ్ మనసు. అది నీకు లేదు. ఈ ప్రేమ, పెళ్లి ఇలాంటివేం నీకు మ్యాచ్ కాదు. వదిలే. మా అమ్మ చెప్పిందా?